హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు ప్రతిరోజు మీకోసం కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో రకాల టేస్టీ రెసిపీస్ని పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? ఈసీఐఎల్లో ఉన్న అలివేలు గారి ఇంటికి. సో అలివేలు గారిని పరిచయం చేసుకొని ఆవిడ మనకు నేర్పించబోయే ఆ టేస్ట్ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే అలివేలు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఓకే, మరి చక్కని వెదర్ లో మా కోసం మంచి రెసిపీ పరిచయం చేస్తామని చెప్పారు. ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? శనగబ్యాళ్ళు పాయసం. శనగబ్యాళ్ళు పాయసం. ఓకే, పేరైతే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది కదా? ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తారా? చెప్పేసేయండి. శనగబ్యాళ్ళు, సేమియా 1 కప్పు, కిస్మిస్, బెల్లం, బాంబే రవ్వ, ఇలాచి, కాజు, కొబ్బరి. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామమ్మా? ఓకే. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ శనగబ్యాళ్ళు కడిగి ఉడికించుకోవాలి. అంటే ఇప్పుడు మీకు కుక్కర్ కావాలా? కుక్కర్. ఓకే, వాటర్తో కడుక్కొని. ఓకే, శనగపప్పులో కాస్త వాటర్తో వాష్ చేసేసుకొని చక్కగా వాటర్ వేసేసి పెట్టేసుకున్నాం కుక్కర్లో. ఇంకా ఇందులో ఏం వేసుకోవాల్సిన లేదు. 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పుని ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా? డైరెక్ట్ కడిగి పెట్టుకునేది. ఓకే, ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇలాగ ఇంకేదైనా ప్రాసెస్ ఉందమ్మా? అవును. ఏం చేసుకోవాలి? బాండ్లీలో రవ్వ, సేమియా అన్ని వేయించుకోవాలి. ఓకే, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, నేతిలో సేమియా అలానే సూజీ 2 ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఈలోగా కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ కిస్మిస్ వేయించేసి తీసేసుకోవచ్చు. ఓకే, కాస్త వేడైనాక కిస్మిస్ని వేడి చేసుకోవాలి. ఓకే, ఓకే. అలివేలు గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హోమ్ మేకర్ అండి. ఎక్కడ ఉంటారు? మేము అనంతపురంలో. అనంతపురం నుంచి వచ్చారా? అవునండి. ఓకే, ఓకే. కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి కదా, బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసేయండి. ఓకే, ఇలా కాజు కూడా వేయించేసి తీసేసుకుంటే మిగతావన్నీ వేయించేసుకోవచ్చు త్వరగా. ఓకే, అనంతపురం నుంచి వచ్చానని చెప్పారు కదా? అవునండి. ఓకే, ఇక్కడ ఎవరు ఉంటారు హైదరాబాద్లో? ఈ సేల్లో మా మరిది ఉంటారండి. ఉంటారు. ఓకే, గెస్ట్గా వచ్చి ఈరోజు మాకు సరికొత్త రెసిపీ పరిచయం చేస్తున్నారనమాట. ఓకే, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 17 ఇయర్స్ అవుతుందండి. పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు ఒక్కడే, పేరు ధనుష్ లాల్. మా ఆయన పేరు మదన్ లాల్. ఓకే, మదన్ లాల్, ధనుష్ లాల్, బాగున్నాయి పేర్లు. మా అత్తమ్మ పేరు శాంతబాయ్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బాబు ఏం చదువుతున్నాడు? బాబు 9th క్లాస్. మీ హస్బెండ్? మా ఆయన పోస్ట్ మాస్టర్. ఓహో, అక్కడ ఊర్లో అనంతపురంలోనే. అచ్చా. ఓకే, కాజు కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనం చేసేది స్వీట్ కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. అవును. ఓకే, అయిపోయింది కదా, తీసేద్దామా? సిమ్లో పెట్టండి, మళ్ళీ ఇది వేయించుకోవాలి. ఓకే, అంటే పాయసం అంటే చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా, ఇది శనగపప్పుతో చేస్తున్నారు. ఇది మీ వైపు ఫేమస్ అండి? అవునండి. ఓకే, అంటే ఇది నైవేద్యంగా పెట్టే ప్రసాదంగా చేసుకుంటారా, లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇలాంటి స్వీట్ ని తయారు చేస్తుంటారు? పెట్టుకోవచ్చు, తర్వాత అన్ని ఫంక్షన్లోనూ పెడుతూ ఉంటారా? ఓకే, సూజీ ఎంత తీసుకున్నారు? 1 కప్ అండి. బొంబాయి రవ్వ 1 కప్పు, సేమియా కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలా? అవును. ఓకే, 1 కప్పు సూజీ, 1 కప్ సేమియా తీసేసుకోవాలి. 2 ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఇప్పుడు శనగపప్పు 1 కప్పే తీసుకున్నారా? సేమ్. అవును, 1 కప్. ఓకే, ఓకే. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? మీకు ఖాళీ టైం దొరుకుతుందా? ఒక బాబు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయినాక చాలా ఫ్రీ టైం ఉంటుంది కదా? అవునండి. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని చేసుకొని ఉంటాము. ఇంకా అంతే అండి, ఇంకేం లేదు. టీవీ చూడటం అట్లా హాబీస్ ఏం లేవా? ఉంది. ఏ ప్రోగ్రామ్స్ బాగా చూస్తుంటారు? అన్నీ అండి. సీరియల్స్, వంటల ప్రోగ్రామ్, వంటలు చూసి ట్రై చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు.
అప్పుడప్పుడు అంటే మీకు బాగా వంటలు వచ్చి ఉండాలన్నమాట. ఎలాంటివి మీ వైపు ఎక్కువగా డైలీ చేసుకునే రెసిపీస్ ఏముంటాయి? ఏముంటాయి, వంకాయ. ఇంకా వెరైటీస్ చేస్తూ ఉంటారా లేకుంటే రొటీన్గా అమ్మ వాళ్ళు నేర్పినవే అలా ఫాలో అవుతూ ఉంటారా? అవునండి, వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాము అంతే, చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు సూజీ ఎగిపోయింది కదా, అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, కొంచెం గీ వేసుకోవాలా, సరిపోతుందా? వేసుకోవాలండి. గీ వేసేసి అది కాస్త హీట్ అయినాక సేమియా కూడా ఫ్రై చేస్తున్నాం. ఓకే, ఇదైతే మరి మామూలుగా ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఓన్ రెసిపీ లేకుంటే అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ? ఇది మా అత్తమ్మ నేర్పించిండేదండి. అక్కడ మీరు అనంతపురంలో అంటే ఎవరెవరు ఉంటారు? మీ ఫ్యామిలీనా లేకుంటే ఇంకా మదర్ దగ్గర మీ చుట్టాలు రిలేటివ్స్ అంతా అక్కడనే ఉంటారా? అందరూ ఉన్నారండి. అందరూ ఇంకా అదే ఊర్లో ఉంటారు. ఓకే, ఫంక్షన్స్ ఇవి అవి అయినప్పుడు అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి చాలా ఫన్నీగా సరదాగా ఉంటుందా? అవునవును. వంటలు చేసుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో తీసేసుకుందామా? ఇప్పుడు ఏం చేయాలి అల్వేరి గారు? 4 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఉడికిచ్చిన బ్యాళ్ళు దీంట్లో వేసుకోవాలి. ఓకే, మనకి కుక్కర్ వచ్చినాక మిగతా ప్రాసెస్ ఉంది కాబట్టి మరి ఈలోగా మీ గురించి కాస్త చెప్తారా? ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం, చాలా ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? ఏం లేదంటే ఇంట్లో పని చేసుకుని టీవీ చూస్తూ ఉంటాను, సీరియల్స్. ఓకే, అంతే, ఇంకేం లేదు. మీ ఊర్లో బాగా ఏ పండుగలు బాగా జరుపుకుంటారు? పండుగలు అన్ని, సంక్రాంతి, ఉగాది అన్ని చేసుకుంటారు. ఓకే, ఇంకా చుట్టాలంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఎలా ఉంటుంది ఆ సందడి అంతా? బాగుంటుంది, అంటే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళు మా ఇంటికి వస్తారు. ఓకే, బాగుంటాం అంటే. ఓకే, ఇంకా మీరు బయటికి వెళ్ళడం అలా చేస్తుంటారా? హైదరాబాద్ వరకేనా లేకుంటే ఇంకా బయట ఎక్కడికి వెళ్ళానండి, ఇంట్లోనే ఉంటాను నేను. ఇష్టపడను బయట అంతగా నచ్చదు అనమాట. ఓకే, బయట ఫుడ్ కూడా టేస్ట్ చేయరా? లేదండి, అసలు వెజ్జే మేము. ఓకే, నాన్ వెజ్ తినము, వెజ్. ఇంట్లో ఎవరు తినరా? అంటే అప్పుడప్పుడు మా ఆయన, అంతే. ఇంకా నేను మా బాబు తినరు. ఓకే, వెజ్ లోనే వెరైటీస్ అన్ని చేసి పెడుతూ ఉంటారు. అవునవును. బయట మాత్రం అసలు తినరు. ఎవరు తినరా? మీ హస్బెండ్ కానీ మీ బాబు కానీ? లేదు, బయట అంటే ఎక్కడైనా బయట పని ఉంటేనే తింటారు అంతే. ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ చేయాల్సి వస్తే చేస్తారు, తప్పితే కావాలని ఇంకా బయట తినేదేమి ఉండదు అనమాట. ఓకే, అంటే మీకు ఈ పాటికి చాలా వెరైటీస్ వంటలన్నీ నేర్చేసి ఉండాలి కదా? అలా ఎక్కువగా స్వీట్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారా, హాట్ ని ఎక్కువ చేస్తూ ఉంటారా? స్వీట్, హాట్ రెండు. ఏది మీరైతే బాగా ఏది చేస్తారు? స్వీట్ బాగా చేస్తారా? ఓకే, ఓకే, మాటల్లోనే ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక మనకి 4 విజిల్స్ రావాలి. 4 వచ్చినాక ఉడికిపోతుంది, బాగా ఉడికిపోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్వీట్ మనం శనగపప్పుతో చేస్తున్నాం కదా, ఈ శనగపప్పు బదులుగా మనం ఇంకేదైనా పప్పు యూజ్ చేసుకోవచ్చా? బాగుంటుందా? ఏం లేదండి, శనగపప్పు. దీనికి శనగపప్పు, పెసరపప్పు అట్లా బాగోదు. ఓకే, ఇది ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెసిపీ కాబట్టి ఇలానే చేస్తే బాగుంటుంది. ఓకే, స్వీట్ లో ఇంకేమైనా వెరైటీ ఏం చేస్తూ ఉంటారు అంటే మీ వైపు ఉండేది? బొబ్బట్లు, కుడాళ్ళు, మళ్ళీ సేమియా పాయసము. సేమియా పాయసం అంటే కామన్, పెసరబ్యాళ్ళ పాయసము. ఓకే, ఇంకా అంతే, ఇంకా వెరైటీస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇంకా ఇంట్లో స్వీట్ కూడా అందరూ బాగా తింటారా? అవును, మా బాబు బాగా తింటాడు. స్వీట్ ఇష్టం, వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టము, అందుకే ఎక్కువ స్వీట్ చేస్తాం. స్వీట్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి ఇంకా పూజలు బాగా చేస్తారా? మీకు ఇంకా టైం పాస్ ఏంటి? ఇంకా బయటకంటే వెళ్ళని అంటున్నారు. అవును, పూజ, ఇంట్లో పని సరిపోతుంది, రోజంతా అయిపోతుందా? ఎలాగా బాబు పెద్దవాడే కాబట్టి మీకు బాబుతో ఎక్కువగా పని ఉండదు, కానీ ఇంట్లో పని సరిపోతుంది. ఓకే, అంత ఎక్కువగా పని ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా పక్కన, కొలీగ్స్ లాగా? ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మధ్యాహ్నం టైం అట్లా బయట కూర్చొని మాట్లాడుకొని ఉంటాము. ఇంకా షాపింగ్ అట్లా ఏం ఇంట్రెస్ట్ లేదా? అట్లేం లేదు, అంతా మా ఆయన తెచ్చేదేనే, ఇంకా బయట ఏం షాపింగ్ వెళ్ళాం మేము. అంటే మూవీస్ కి వెళ్ళడం అట్లా కూడా ఏమైనా తక్కువ? నాకు ఇంట్రెస్ట్ లేదు బయట మూవీస్ చూసేకి, ఇంట్లో వచ్చే టీవీలో వచ్చేదే చూస్తారు తప్పితే బయటకు వెళ్ళి చూసే పని లేదు. నైస్. ఓకే, ఓకే, మరి ఇప్పుడైతే మాకోసం ఏదైనా టిప్ చెప్తున్నారా లేదా ఆలోచించారా?
ఆలు ఉందండి, ఆలు స్మాష్ చేసి కన్ను కింద పెట్టుకుంటే ఈ నల్ల కన్ను కింద ఉండే నల్ల మచ్చలన్నీ వెళ్ళిపోతాయి. ఉడికిచ్చిందా లేకుంటే పచ్చివే? పచ్చి ఆలుని కాస్త మెత్తగా చేసేసి గుజ్జులాగా చేసేసి దాన్ని కళ్ళ కింద పెట్టుకుంటే దానికి వచ్చే రసము ఇక్కడ పడుతుంది కదా, అది డ్రై అయ్యి బాగా గ్రిప్ ఇక్కడ ఆ బ్లాక్నెస్ అంతటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఆలుతో చాలా మంచి యూజెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ మాకు తెలిసిందే, కానీ ఇంకా ఏదైనా కొత్తగా చెప్తుంటారు. హెయిర్ కి ఏదైనా చెప్తారా? ఉల్లిపాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకొని హెయిర్ పట్టించి హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేసుకుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అన్ని తగ్గిపోతుంది. వావ్, చాలా మంచి టిప్. ఉల్లిపాయలు అంటే మామూలుగా పచ్చి ఉల్లిపాయని మనం మిక్సీ చేసేసి తలకి కనుక హాఫ్ అన్ అవర్ ముందు తలకు స్నానం చేస్తామంటే బిఫోర్ గా మనం ఓన్లీ ఆ రసాన్ని పెట్టేసాలి, లేకుంటే అందులో ఆయిల్ ఏదైనా మిక్స్ చేయాలా? ఏం లేదు, ఒక్కటే. ఓకే, ఉల్లిపాయ గుజ్జుని రసంతో పాటు మనం హెయిర్ కి పట్టించేసి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే చుండ్రు పోతుంది, అలానే హెయిర్ కూడాను బాగా పెరుగుతుంది. ఓకే, మంచి టిప్, అందరికి యూజ్ అవుతుంది, ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడైతే కుక్కర్ 5 విజిల్స్ వచ్చేసాయి కదా, మరి కాసేపు చల్లగా వరకు వెయిట్ చేద్దామా? ఓకే, మరి ఇలాగా మీరు తీసుకుంటారా చిన్న? ఓకే, ఇప్పుడు మనం విరామం తర్వాత వచ్చేసాం కాబట్టి ఒకసారి కూల్ అయిపోయి ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఓకే, ఉడికిపోయిందండి? ఉడికిపోయిందండి. ఓకే, ఉడికేసింది కదా. ఇంకా ఇప్పుడు వాటర్ తో మనం వేసుకుంటామా, వాటర్ ని పారబోసేస్తామా? లేదండి, అన్ని గిన్నెలో. మరి ఇప్పుడు వేసాను ఇందులో. స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఆన్ చేయండి. ఓకే, అంటే దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అనమాట. ఒక్కొక్క ప్రాసెస్ అయినాక మనం కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలా? బాగా అంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు ఉడికించుకోవాలి? మళ్ళీ వాటర్ ఇంకా ఎక్కువ వేయాలా? ఓకే, వేసేసండి. ఇది కాస్త ఉడకాలన్నమాట. ఓకే, పూజలు బాగా చేస్తారని చెప్పారు కదా. అవునండి. ఏ పూజలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు శ్రావణం వస్తుంది కదా, శ్రావణంలో చేస్తారా లేకుంటే కార్తీక చేస్తారా? ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు? శ్రావణంలో వరమహాలక్ష్మి పండగ, తర్వాత వినాయక చవితి. ఎలా జరుపుకుంటారు? కూర్చోబెడతాం. అంటే 9 days నవరాత్రులు కూడా చేస్తారా? లేదండి, దసరా చేస్తాము. ఓకే, వినాయక చవితి ఒక్క రోజే చేస్తాం. ఓకే, మా సైడ్ అంతా ఒక్క రోజే చేసి ఈవినింగ్ వాటర్లో నిమజ్జనం చేస్తాం ఒక రోజులో. ఓకే, ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళు. బయట అంటే 5 days పెట్టుకుని ఉంటారు. ఓకే, అంటే మీ ప్రాపర్ మామూలుగా ఎక్కడ? అనంతపురమేనా? అనంతపురమే. ఓకే, ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు ఉండేది కూడా అక్కడే, అంత రిలేటివ్స్ అంతా అక్కడేనే, బయటికి వచ్చేది ఇంకా లేదని? లేదు, అనంతపురం. అంటే మీ సొంత ఓన్ చుట్టాలా, దగ్గర వాళ్ళ? దగ్గరనే, దగ్గరనే. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారా అప్పట్లో? నేను డిగ్రీ వరకు చదివినా. డిగ్రీ వరకు చదువుకున్నారా? కానీ ఎంత అమాయకంగా కనిపిస్తున్నారు. అయితే డిగ్రీ వరకు చదివితే జాబ్ అంటే ఆ టైంలో హ్యాపీగా వచ్చిండదు కదా టీచర్? నేను పుట్టి పెరిగిందంతా మైసూర్ అండి, అక్కడ కన్నడ చదివినాను డిగ్రీ వరకు. ఓకే, తర్వాత ఇక్కడ అనంతపురం పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినాము. ఓకే, జాబ్ అంటే ఇక్కడ తెలుగు కదా, నాకు తెలుగు స్టార్టింగ్ రాలేదు. ఓకే, ఓకే, అదే ఇప్పుడు కూడా కొంచెం కష్టంగానే మాట్లాడుతున్నారు. ఓకే, డిగ్రీ వరకు అక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆ చదువు అనేది ఇక్కడ యూజ్ కాలేదన్నమాట. ఓకే, ఇప్పుడు పిల్లలు ఏ భాష మాట్లాడతారు? తెలుగే వస్తుందా? వాళ్ళకి కన్నడ రాదా? నేర్చుకోలేదు మా బాబు. మీరు అక్కడ అంటే మీ మదర్ వాళ్ళు ఉండేది అక్కడ మైసూర్లోనే? మా మమ్మీ డాడీ అంతా అక్కడ రైల్వే ఎంప్లాయీ. ఓకే, ఓకే, రిటైర్డ్ అయ్యి ఇక్కడ వచ్చేసినారు అనంతపురంకి. ఓకే, ఓకే, అంతవరకు స్టడీస్ వరకు ఇంకా అక్కడనే ఉండడం వల్ల మీకు ఆ లాంగ్వేజ్ వచ్చేసింది అనమాట. ఓకే, నైస్. ఇంకా అక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి? చాలా ఉంటాయి కదా. అవునండి, మైసూర్లో నవరాత్రి, దసరా ఫేమస్. ఇంకా వంటల పరంగా కూడా అక్కడ టేస్ట్ వేరు, ఇక్కడ టేస్ట్ వేరు కదా. అక్కడ ఎలా ఉంటుంది అంటే కొంచెం హాట్ ఎక్కువ తింటారా, స్వీట్ ఎక్కువ తింటారా, స్పైసీ ఎక్కువ ఇష్టపడతారా? అన్ని మీ ఇంట్లో ఎలా ఉండేది? మా ఇంట్లో హాట్ స్వీట్ అన్ని. మమ్మీ బాగా వంట చేస్తారా? ఓకే, ఇప్పుడు మీకు అక్కడివి ఇక్కడివి రెండు మిక్స్ అయిపోయి చాలా వంటలు నేర్చేసుకుని ఉండొచ్చు కదా. నైస్. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇది ఉడికింది ఒకసారి చూద్దామా?
ఓకే, పొంగేసింది కదా. ఇప్పుడు మనం ఏం వేసుకుంటున్నాం? బెల్లం వేసేసేయండి. ఈ బెల్లం కూడా కాస్త వైట్గానే ఉంది కదా, ఇందులో ఏ బెల్లం తీసుకున్నా పర్వాలేదు కదా? పర్వాలేదు. ఓకే, షుగర్ కూడా వేసుకోవచ్చా లేకుంటే ఇది బెల్లంతోనే బాగుంటుందా? బెల్లంతోనే బాగుంటుంది. చూడండి సరిపోతుందా? వేయినా మొత్తం వేసాను అయితే. ఇందులో మనం పాలు ఎక్కడ యూజ్ చేయమా అసలు? లేదండి, పాలు రాదు. అదే బెల్లంకి పాలు అసలు వేస్తే విరిగిపోతాయి కదా, అందుకే పాలు అనేది ఎక్కడ ఉండదు అనమాట ఇందులో. ఓకే, ఇది ఉడికిన తర్వాత శనగపప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. అవును. ఓకే, ఇప్పుడు ఇది ఇంకాస్త పొంగు వచ్చిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటామా? అవును. ఓకే, అంటే ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి పెద్దగా కనిపించట్లేదు, కాకపోతే ఒక్కొక్కటి ఉడికేందుకే మనకి కొంచెం టైం పడుతుంది. శనగపప్పు ముందుగా మనం కుక్కర్లో చేసేసి బాగా ఒక 5 విజిల్స్ ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని అది కాస్త ఒక పొంగు వచ్చినాక దాంట్లో బెల్లాన్ని యాడ్ చేసేసి అది కాస్త మరుగుతుండగానే ముందుగా మనం వేయించుకునే కిస్మిస్ కాజు అవన్నీ అలానే సూజీ సేమియా అన్ని వేయించుకొని ముందు పెట్టుకున్నాక ఇది ఉడికినాక వాటిని యాడ్ చేసుకోవాలి. అంతేనండి? అవునండి. ఓకే, అయితే ఇప్పుడు ఉడికిందా? ఇంకొంచెం ఉడకాలండి, అది అన్ని కరిగిపోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత సేమియా ఫస్ట్. ఓకే, సేమియా తొందరగానే ఉడికిపోతుంది కదా, సేమియానే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సేమియా, తర్వాత బాంబే రవ్వ. ఓకే, బెల్లం కరిగిపోయిందండి. అవునండి. ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా. ఓకే, అల్విన్ గారు సేమియా వేసేసుకున్నాం, బాగా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ వేసేసుకున్నాం, వేయించుకున్న రవ్వ కూడా వేసేసుకోవాలి, బొంబాయి రవ్వ. సరిపోతుందా? ఇది మనకి చాలా దగ్గర పడుతుందా లేకుంటే కొంచెం లిక్విడ్ లానే ఉంటుందా? లిక్విడ్ లాగే ఉంటుంది, చల్లగా అయిన తర్వాత దగ్గర పడుతుంది. ఓకే, ఇప్పుడు వేసుకున్న సూజీ కూడా కొంచెం బాగా ఉడికిపోవాలి అందులో. అవునండి. ఓకే, అలాగే కొబ్బరి ఇలాచీ పౌడర్. కొబ్బరి పొడి అంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ రెండు కలిపి గ్రైండ్ చేసిండేది. ఓకే, కొంచెం ఎండు కొబ్బరి అలానే ఇలాచీ పొడి మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసేసుకున్నాం. అది టేస్ట్ కోసమేనా? అవును, టేస్ట్ కోసం. ఓకే, అన్నీ వేసేసుకున్నాం కదా. అవును, కొంచెం ఉడికిపోతే అయిపోయింది అంతే. ఓకే, వేసుకున్న సూజీ కూడా ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉడికిపోతే అయిపోతుంది. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. దగ్గర పడిందండి? అవునండి. ఓకే, అయిపోయినట్లేనా? అయిపోయినట్లేండి. ఓకే, సూజీ వేసుకున్న సేమియా అన్నీ కూడా ఉడికిపోయి వేసుకున్న ఫైనల్గా ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ కూడా ఫైనల్గా వేసేసుకున్నాం. ఇప్పుడు డిష్ అవుట్ చేయడమే లేట్. ఓకే, స్టవ్ బంద్ చేసేసండి. ఓకే, ప్లేట్ రెడీగా ఉందా? రెడీగా ఉంది, నేను పట్టుకుంటాను, వేసేసేయండి. ఓకే, ఇలాచీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం ఎండు కొబ్బరితో మిక్స్ చేసుకున్నప్పటికీ దాన్ని అంటే ఆ ఫ్లేవర్ మాత్రం పక్కాగా వస్తుంది. వైట్గా మనకి ఎండు కొబ్బరి పైన కూడా కనిపిస్తూ ఉంది. గార్నిష్ కోసం ముందుగా మనం వేయించుకున్న కాజు కిస్మిస్ వేసేద్దామా? రాయలసీమ శనగబేళ్ళ పాయసము రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అల్విన్ గారు. సో చూసారు కదండి, రాయలసీమ స్పెషల్ స్వీట్ అండి శనగల బేళ్ళ పాయసం నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. అబ్బాయి కూల్ వెదర్లో ఇలాంటి హాట్ వేడిగా ఉండే స్వీట్ టేస్ట్ చేస్తే ఉంటుంది మజా. సూపర్ బండి. ఇంకా నేను ఏ మాత్రం ఆలోచన చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చూసి చెప్పేస్తా. వావ్, అమృతంలా ఉంది. అసలు ఇందులో మనం పాలు వేసుకోలేదు,
మనం రొటీన్గా చేసుకునే పాయసం లానే అస్సలు లేదు, కానీ ఎంత టేస్ట్ ఉందో తెలుసా. ఫైనల్గా వేసుకునే ఎండు కొబ్బరి ఇలాచీ ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఇచ్చిందని చెప్పాలి. శనగపప్పు కూడా చక్కగా మనం కుక్కర్లో ఉడికించాం కదండి, ఎంతో మెత్తగా సాఫ్ట్గా అలా పెట్టంగానే కరిగిపోయే విధంగా ఉంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఇంట్లో మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సిందండి, అంత కొత్తగా అనిపిస్తూ ఉంది. రెగ్యులర్గా మనం స్వీట్స్ చాలా తయారు చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ ఫ్లేవర్ అయితే అస్సలు లేదు. వెంటనే ట్రై చేసి చూడండి. వావ్, చాలా 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 చక్కగా ఉందండి. అసలు ఇంతవరకు నేను చాలా పాయసాలు టేస్ట్ చేశాను, కానీ ఈ ఫ్లేవర్ మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, తింటూ ఉంటే మొత్తంగా తినేయాలనిపిస్తుంది. ఇలాంటి క్లైమేట్కి మాత్రం ఇలాంటి మంచి స్వీట్ చాలా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. చాలా బాగుంది కూడాను. వర్షం పడేటప్పుడు కూడాను ఇలాంటి స్వీట్ ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే వేడి వేడి తింటే బాగుంటుంది కదా. అవునండి, చల్లగా అయిన తర్వాత బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నా బాగుంటుందా? ఏమో నాకు వేడివేడిగా తినగానే మంచి ఫ్లేవర్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు. మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు. ఓకే, గీతా కృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఎలాగో హైదరాబాద్ వచ్చారు కాబట్టి మళ్ళీ వెళ్తే రారు కాబట్టి వెళ్ళి తొందరగా షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈరోజు మనకు అలివేలు గారు పరిచయం చేసిన ఈ టేస్టీ రెసిపీ అదేనండి, స్వీట్ శనగల బేళ్ల పాయసం అదుర్స్ అండి. ఇలా మీకోసం ఎప్పుడు మేము కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో రకాల రెసిపీస్ని పరిచయం చేస్తూ ఉంటాం. మీరు కూడా మిస్ కాకుండా వాచ్ చేసి ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు పొందాలి అంటే ఈ నెంబర్కు వెంటనే కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.